రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే అనంతరం గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిధిలో కరీంపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో సరైన లబ్ధిదారు పేర్లు రాకపోవడంతో గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి రాదు, ఇల్లు రాదు, ఏం రాదు, అన్ని వాళ్ళని పెట్టుకోమని. వనపర్తి జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల మంజూరు కోరుతూ ప్రజాపాలన సందర్భంగా అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు కలెక్టర్. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఇంకా అర్హత ఉన్న లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ప్రజల సమక్షంలో తెలుసుకోవడానికి జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు, వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయమండ్ల సాలమ్మ, భర్త పేరు వెంకటయ్య, ఒంగూరి అంజలి, లూప్ హోల్స్ వల్ల కొంతమంది అనర్హత లేని వాళ్ళు కూడా దానిలోకి వచ్చి ఉండొచ్చు. వెరిఫికేషన్ లిస్ట్ లో ఉన్న పేర్లు ఇప్పుడు వాళ్ళు రిసెర్చ్ చదువుతారు. దీనిలో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఏదైనా సకినాల శ్రావణ్ కుమార్, పుటపాకుల కృష్ణమ్మ, పుటపాకుల చెన్నమ్మ, భర్త పేరు శాంతయ్య, కుర్వా రాములు, విజయమండ్ల సాలం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపాడులో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, ఇండ్లు ఉన్నోళ్లు ప్రభుత్వ స్కీంలకు ఎలా అర్హులవుతారని నిలదీశారు గ్రామస్తులు. అనర్హులను ఎలా ఎంపిక చేశారని అధికారులను ప్రశ్నించారు. అర్హులను కాదని అనర్హులకు పథకాలు కేటాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన తమకు కాకుండా ధనవంతులకు పథకాలు ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు. ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని బైఠాయించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు అయిందని తెలిపారు. లాటరీలు పేర్లు వచ్చిన వారికి ఇళ్లు కేటాయించాలని ఆందోళన చేపట్టారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోనే గండగలపాడు గ్రామ సభలో గందరగోళం నెలకొంది. పథకాల జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అనర్హులను జాబితాలో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వ్యక్తులనే జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చింతా వేణును వికలాంగులు, స్థానికులు నిలదీశారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అర్హత లేని వాళ్ళందరి పేర్లు వచ్చినాయి, అర్హత ఉన్న వాళ్ళే మిస్ ఇప్పుడు పక్కన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏ డేట్ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెదతాండ్రాపాడ్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమంది తమ పేర్లు రాలేదంటూ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గ్రామస్తులకు అధికారులు వివరించి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాగా గ్రామంలో హౌస్ సైట్స్ క్రింద దాదాపు 17 ఎకరాల భూమిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కాకపోతే ఇది కుటుంబాలకు మాత్రమే మనకి పశువుల షెడ్ వేసిన పొలాలలో ఆ పొలాలకి మరియమ్మ, యూసఫ్, మురళి, లక్ష్మణ, శాంతమ్మ, శివరామకృష్ణ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది, గుర్తించడం జరిగింది. ఇల్లు కుటుంబంలో మహిళలు ఎవరు లేకపోతే అట్లాంటి వాళ్ళని కానీ గుర్తించడం జరుగుతుంది. కాకపోతే ఇది కుటుంబాలకు మాత్రమే మనకి పశువుల షెడ్ వేసిన పొలాలలో ఆ పొలాలకి మరియమ్మ, యూసఫ్, మురళి, లక్ష్మణ, శాంతమ్మ, శివరామకృష్ణ ఇండ్లు మంజూరు